ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ జన్ మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తా ఉన్నాను. ఈ దినం దేని వాక్యం ఆదికాండం 37:3. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఈ దినం మనం యోసేపు గారి జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, యోసేపు గారు తన తండ్రి అయిన యాకోబు గారికి తన జీవితం మోసగాడు అనే జీవితం నుండి ఇజ్రాయేల్గా మార్చబడిన తర్వాత పుట్టిన కుమారుడు. అయితే ఆ కుమారుడు దేవుడు అనుగ్రహించిన బహుమతి అని ఆయన గుర్తించి తనకున్న కుమారులందరిలో కూడా ఆయన్ని ఎక్కువగా ప్రేమించి ఎవరికీ లేని విచిత్రమైన నిలువుటంగి ఆయనకి కుట్టించాడు. దీని నుండి మనం ఏం నేర్చుకుంటామంటే, మనం కూడా మన యొక్క పాపపు జీవితం నుండి ఎప్పుడైతే దేవునితో పెనుగులాడి ఆ యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెడతామో దేవుని కుమారులుగా మనకి పేరివ్వబడుతుంది. అప్పుడు మనం శ్రేష్టమైన ప్రేమతో ప్రేమింపబడతాం. దేవుని ప్రేమ మనలో నిలుపబడుతుంది. అయితే ఆ ప్రేమకు గుర్తుగా దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలను దాచి ఉంచారు. ఆ ఆశీర్వాదాలని పొందుకోవాలంటే మనము శ్రేష్టమైన వారంగా జీవించాలి. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభువా, ఎందుకు అర్హత లేని మా జీవితాల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా, ఈ దినమందు ప్రభువా నాయన, మా యొక్క జీవితాలని మార్చిన గొప్ప దేవా నీకే వందనాలు ప్రభా. మేము కాదు, మా ఆలోచనలు కాదు ప్రభా నాయన, నీ యొక్క శ్రేష్టమైన ప్రేమ మాకు కావాలి ప్రభా. మేము ప్రార్థిస్తూ ఉండగా మీ శ్రేష్టమైన ఆశీర్వాదాలను మాకు అనుగ్రహించమని, అందుకు తగినట్లు జీవించడానికి కృపనివ్వమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.